హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ప్రదీప్ రంగనాథ్ నటించిన 'డ్యూడ్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమా కథ చూసుకుంటే గగన్ మరియు కుందన అయితే మరదళ్ళైతే ఉంటారు. చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఒకే కాడ కలిసి చదువుకుంటూ పెరుగుతూనే ఉంటారు. కుందనకైతే గగన్ మీద అయితే లవ్ అయితే ఉంటుంది. దీనికి ముందే గగన్‌కైతే 2 సార్లు బ్రేకప్ అయితే జరుగుతాయి. కొన్ని విషయాలు జరిగిన తర్వాత కుందన అయితే తన మనసులోని ప్రేమనైతే గగన్‌కైతే చెప్తుంది. సో, గగన్ అయితే కుందన ప్రేమనైతే రిజెక్ట్ చేసేస్తాడు. బాధ తట్టుకోలేక కుందన అయితే బెంగుళూరుకైతే వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే గగన్ అయితే ఆమె మీదున్న ప్రేమనైతే ఫీల్ అవుతాడు. ఫీల్ అయిన తర్వాత ఈ విషయాన్ని తన మావయ్యకైతే చెప్తాడు. తాను గూడా ఆ ఒక పెళ్ళినైతే అరేంజ్ అయితే చేస్తాడు. వీళ్ళిద్దరైతే పెళ్లి అయితే చేసుకుంటారు. ఇంతలోనే వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది. ఎందుకు వీళ్ళు విడిపోవాలనుకుంటారు? అసలు గగన్ ఎలాంటి త్యాగం అయితే చేశాడు? అసలు పార్దు అనేవాడు అసలు గగన్ ఏం కావాలనుకుంటున్నాడు? ఏం చేయాలనుకుంటున్నాడు? తెలుసుకోవడమే ఓవరాల్‌గా ఈ సినిమా మొత్తం కథ. ఈ సినిమా చూసుకుంటే ఒక మంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్‌కైతే చెందుతుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడైతే నాకైతే 'ఆర్య 2' మూవీ అయితే గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న కథ 'ఆర్య 2'లో ఉన్న కథ సేమ్ లైనే. బట్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే, డిఫరెంట్ సెటప్‌తో అయితే ఉంటుంది. ఈ సినిమాలో డైరెక్టర్ డెబ్యూటెంట్ అయినా కూడా కామెడీ టైమింగ్ అయితే సూపర్‌గా పట్టుకున్నాడు. సినిమా మొత్తంగా అయితే కామెడీ అయితే అద్దిరిపోతుంది. కొన్ని కొన్ని చోట్లయితే బాగానే ఒక ఫన్ అయితే ఎగ్జాబిట్ దాన్ని బాగానే క్యాచ్ చేశాడు. దాన్ని బాగా స్క్రీన్ మీద అయితే ప్రెజెంట్ చేశాడు. అలాగే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్‌గా బాగా రాసాడు. అలాగే ఎమోషనల్స్ కూడా బాగానే మంచిగా హ్యాండిల్ చేశాడని నాకైతే పర్సనల్‌గా ఫీల్ అయింది. ఇక పర్ఫార్మన్స్ విషయానికొస్తే ప్రదీప్ వచ్చేసి యాజ్ యూజువల్ 'డ్రాగన్‌లో' ఎలా చేశాడో అదే రకంగానే అద్రిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ అయితే కనిపించాడు. మంచి స్టైలిష్ లుక్‌తో అయితే ఉంటున్నాడు. మంచిగా అయితే కామెడీని పండించాడు. మంచి ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. 'బమితా బైజు' కూడా రెగ్యులర్‌గానే తను ఎలా ఉంటుందో అలాగే ఉంది. బట్ ఈ యొక్క క్యారెక్టర్ వచ్చేసి మన 'గగన్' క్యారెక్టర్ వచ్చేసి 'ప్రదీప్' క్యారెక్టర్ వచ్చేసి చాలా కాంప్లికేటెడ్ అయితే ఉంటుంది. చాలా డిఫరెంట్ లేయర్స్ అయితే ఉంటుంది. చూడడానికి ఒక అల్లరి చిల్లరగా అయితే కనబడతాడు గానీ, తనలో ఒక ఇన్నర్‌గా అయితే తనకు మంచి గుణమైతే ఉంటుంది. అలాగే 'శరత్ కుమార్' గారు గూడా తన రోల్ అయితే బాగానే చేశాడు. ఆయనకు గూడా ఒక మంచి కామెడీ టైమింగ్‌తో ఆయన గూడా మంచిగా అయితే కొన్ని కొన్ని ఫన్ అయితే జనరేట్ చేశారు. అదేవిధంగా ఈ సినిమాలో చాలా మంది సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. అదేవిధంగా 'నేహా శెట్టి' కూడా ఒక మంచి క్యారెక్టర్ అయితే చేసింది. అలాగే 'రోహిణి' గాని, 'సత్య' గాని వీళ్ళ క్యారెక్టర్స్‌కి వీళ్ళు బాగానే న్యాయం చేశారు. ఈ సినిమా వచ్చేసి లవ్‌తో పాటు మంచి ఎమోషనల్ బాండ్ గూడా ఉంది. ఈ సినిమా టెక్నికల్ వైస్ చూసుకుంటే ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. 'నికేత్' బొమ్మ అయితే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ప్రతి ఒక్క సీన్‌ని అయితే పిక్చరైజ్ చేశారు. అంత గ్రాండ్, అంత రిచ్‌గా అయితే విజువల్స్ అయితే ఉన్నింది. 'సాయి అభ్యంకర్' వచ్చేసి మ్యూజికల్‌గా చూసుకుంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు ఓకేగానే అనిపించింది. కానీ సాంగ్స్ అయితే ఇంకొంచెం బాగా పడిండాలని నేనైతే ఫీల్ అవుతా. ఇలాంటి మూవీస్‌కొచ్చేసి హైప్ ఇచ్చే సాంగ్సే కొంచెం బాగా వర్కౌట్ చేసింది. ఇంకోటి మంచి సాంగ్స్ వినుంటే ఇంకా బాగుండేదని నేనైతే నా పర్సనల్ ఫీలింగ్. ఈ సినిమాలో మెయిన్ మైనస్ ఏంటంటే ఈ సినిమా కథ వచ్చేసి ఏం కొత్త కథ ఏం కాదు. ఇలాంటి సినిమాలైతే మనం బోలెడన్ని అయితే చూసాము. ఎగ్జాంపుల్‌గా ముందుగానే చెప్పాను కదా! 'ఆర్య 2' మూవీ ఎలా ఉంటుందో అదే ప్యాటర్న్‌లో అయితే ఉంటుంది. బట్ ఈ సినిమా ఫన్ అయితే జనరేట్ చేసింది గానీ, కొన్ని కొన్ని సీన్‌లయితే కొంచెం డ్రాగ్‌గా అయితే ఉన్నింది. కొన్ని కొన్ని సీన్‌లయితే అన్‌వాంటెడ్‌గా కూడా అనిపించింది. కాస్త స్క్రీన్ ప్లే వైస్ కొంచెం డైరెక్టర్ అయితే వర్క్ చేసినాలని నా ఒక పర్సనల్ ఫీలింగ్. హీరో క్యారెక్టర్ వచ్చేసి చాలా ఎక్సలెంట్‌గా రైట్ చేసాడు. కానీ హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి చాలా లూజ్‌గా వదిలేసాడు. ఆమె క్యారెక్టర్ కావాల్సిన డెప్త్ గాని, ఎమోషనల్ బాండ్ గాని, లేయర్స్ గాని ఇంకా చానా ఉన్నింది. ఎందుకు ఆ అమ్మాయి మన హీరోనైతే ఇష్టపడుతుంది? ఎందుకు ఆయన ఒప్పుకున్న తర్వాత ఆయన వద్దనుకుంది? దీనికి సంబంధించిన కొంచెం క్యారెక్టర్స్ కొంచెం ఇంకొంచెం డీటెయిల్‌గా రాసుండొచ్చని నాకైతే అనిపిస్తుంది. అంతే కాకున్నట్లుగా మ్యూజికల్‌గా కూడా కొంచెం మంచి సాంగ్స్ పడిండాలని నా పర్సనల్ ఫీల్. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదొక మంచి పర్వాలేదనే మూవీనే. ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. మీ ఫ్యామిలీతో అయితే వెళ్లి చూడండి. నాకైతే నచ్చింది. ప్రదీప్ అయితే మిమ్మల్ని డిసప్పాయింటెడ్ అయితే చేయరని నేనైతే చెప్తా. ఇవాల్టికైతే ఇది. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి.